అంతా మీ చేతుల్లో ఉంది. స్లాండరస్ స్పీచ్ అంటే బరాజు చెప్పు. తెలుగులో మీనింగ్ అడుగుతుంది. దూషించడం. స్లాండర్ అంటే దూషించడం, ఎదుటి వాళ్ళని దూషించడం. తిట్లు వేరే రకంగా చెప్పాలంటే వద్దులే, కానీ తిట్లు అంటే నెగటివ్గా మాట్లాడడం, ఓకే, నెగటివ్గా మాట్లాడడం, వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బతీసేలాగా, వాళ్ళ పేరుని దెబ్బతీసేలాగా మాట్లాడడం, ఇవన్నీ అంటే అతను మంచివాడు కాదు అనేది కూడా స్లాండరే. ఓకే, అతను మంచివాడు కాదు అంటాం, ఆ స్లాండరా కాదా? ఓకే, సో స్లాండరస్ స్పీచ్ ఎప్పుడు హార్మ్ఫుల్గా ఉంటుంది. హార్మ్ఫుల్ అంటే కీడు చేసేటట్టుగా ఉంటుంది, గాయపరిచేలాగా, కీడు చేసేలాగా ఉంటుంది స్లాండరస్ స్పీచ్. ఓకే, నెక్స్ట్ది డెస్ట్రక్టివ్ ఉంటుంది. నాశనం చేస్తుంది. ఎవరిని? ఎదుటి వాళ్ళ పేరుని, కీర్తిని, ఏదైనా కానీ, మనిషిని కానీ, ఇమోషనల్ కానీ, మెంటల్ కానీ, మనోగతాన్ని, అన్నిటినీ నాశనం చేసేలాగా వాక్కు ఉంటుంది. మనం చేస్తామా చేయమా? అది చేయమా? అందరు మంచోళ్ళేనా దునియాలో? చేయమా? సినిమాకి వెళ్తామా? వెళ్ళామా? ఎవరినైనా? అందరు వెళ్తారా సినిమాకి? విలన్ని తిడతామా మనం? తిట్టమా? ఆ హీరోని అబ్బా వాడు ఇది, వాడు అది, ఎన్నెన్ని మాటలు వస్తాయి కదా. సీరియల్స్లో చూస్తుంటాం విలన్స్ని ఎస్పెషల్గా. సో విలన్నే కాకుండా మనము మామూలు మనుషులను కూడా విలన్స్ లాగా మాట్లాడుతుంటాం, ఎందుకంటే మనకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. లేకపోతే అదొక హ్యాబిట్ అయిపోతుంది, అందరినీ దూషిస్తే కానీ మనకి నిద్ర పట్టదు. ఒక మనిషిని దూషించే వాడికి ఏమవుతుందంటే మనము లోపల ఒక టూలెట్ బోర్డు పెట్టేసుకుంటాం. టూలెట్ బోర్డు అంటే ఏంటి? నెగటివ్ ఎంటిటీస్కి, నెగటివ్ దీనికి మనము టూలెట్ బోర్డు పెట్టేసుకుంటాం. ఎందుకంటే మనము స్లాండర్ ఉన్నాము. స్లాండర్ నేను లాస్ట్ టైం ఏం చెప్పాను? డార్క్ ఫోర్సెస్, లైట్ ఫోర్సెస్ అని చెప్పానా లేదా? ఓకే, డార్క్ ఫోర్సెస్ ఏం చేస్తాయంటే ఒక స్లాండర్గా మాట్లాడిన మనిషికి టూలెట్ బోర్డు ఉంటుంది కాబట్టి వాళ్ళలో దూరిపోయి వాళ్ళని డార్క్ ఫోర్స్కి అనుగుణంగా వాళ్ళు వాడుకుంటారు. స్లాండర్గా మాట్లాడిన వాళ్ళందరికీ ఇప్పుడు ఇవాళ రేపో టూలెట్ బోర్డు ఓపెన్ అవుతుంది, మీ ఇష్టం. టూలెట్ బోర్డు పెట్టుకుంటారా, లేకపోతే కాపాడుకుని పైకి వెళ్ళాలని చూస్తారా, మీ ఇష్టం. పైనుంచి మనం వచ్చేటప్పుడు మనం ఒక చోటు నుంచి వచ్చాం, మనం మళ్ళీ ఒక చోటుకి వెళ్ళాలి కదా. మనం దైవతత్వం నుంచి వచ్చాం, మళ్ళీ దైవతత్వానికి వెళ్ళాలి కదా. వెళ్ళాలా వద్దా? ఇక్కడే ఉందామా? సో దైవతత్వం అంటే దేవుడు మనకి వచ్చినప్పుడు మనలో ఒక ఇన్నర్ కంప్యూటర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇన్నర్ కంప్యూటర్ ఏంటంటే ఎప్పుడు కూడా లవ్, జాయ్, ఫ్రీడమ్కి, లైట్కి తోడ్పడేటట్టు జీవించేలాగా మన ఇన్నర్ కంప్యూటర్ని ప్రోగ్రామ్ చేశాడు. కానీ ఇక్కడికి వచ్చాక మనం ఏమవుతున్నాము? మన ఇండియన్ కంప్యూటర్ని వైరస్ పెట్టేస్తున్నాం, బగ్గులు పెడుతున్నాం. బగ్స్ అన్నీ ఏంటివి? హేట్రెడ్, జెలసీలు, యాంగర్లు, ఈగోలు, ఇవన్నీ వైరస్ పట్టిపోతుంది అన్నమాట. సో స్లాండరస్ స్పీచ్ ఉన్నందువల్ల మన ఇన్నర్ కంప్యూటర్ అనేది పూర్తిగా చెడిపోతుంది. అక్కడ దాకా వెళ్ళనివ్వకండి.